పాతు దేన్నో రక్షించాలి, ఏందో చూద్దాం. మల్లినాథునికి విశేషణం వచ్చింది. విశేషణం వాణ్యా కుంభాసకః. కుంభాసత పాతు. ఓకే, ఇటువైపు సమస్య కదా. వాణ్యా కుంభాసత పాతు, ఇటువైపు సమస్య. తెలుగు అష్టావధానంలోని ఒక సమస్యను స్వీకరిద్దాం ఇప్పుడు. కంది శంకరయ్య గారు వారు నిత్య సమస్య రచనా సంపన్నులు. జీవితంలో ఎవరికి సమస్య కారు గాని ఇది స్తుతి నింద. పద్యాభిమానంతో పద్యప్రియులందరికీ కూడా వారు సమస్య అవుతారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. శంకరాభరణం అనే బ్లాగ్ పెట్టి రోజుకి ఒక సమస్య పెడతారు. దాంట్లో పద్యోత్సుకులు చూసుకోవడానికి, పూర్తి చేయడానికి. వాటిలో నేను అభ్యాసం చేశాను కాబట్టి వారు మరో రూపంలో వందనీయులు నాకు. చెప్పండి. కంది శంకరయ్య గారు సమస్యిస్తారు. అందరికీ నమస్కారం. అవధాని గారు, ఈరోజు ఈ అష్టావధానాన్ని ఈ దర్శనం పత్రిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ దర్శనం ఆధ్యాత్మిక పత్రిక, దాన్ని దృష్టిలో పెట్టుకునే సమస్య ఇస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక దర్శనమ్మే అధమాధములన్ బొనరించు శిష్టులన్. ఆధ్యాత్మిక దర్శనమ్మే అధమాధములం బొనరించు శిష్టులన్. ఆధ్యాత్మిక దర్శనం చందోగోపనం. ఆధ్యాత్మిక దర్శనం ఉత్పలమాల చివరిలోకి ఈ ఆ వెళ్తుంది. ధ్యాత్మిక నుంచి ఉత్పలమాల పాదం మొదలవుతుంది. ఆధ్యాత్మిక దర్శనమ్మే అధమాధములం బొనరించు శిష్టులన్. ఆధ్యాత్మిక దర్శనం అధమాధములన్ బొనరించు శిష్యులన్. వొనరించున అధమాధములన్ పొనరించు శిష్టులన్. శిష్యులన్ కాదు, శిష్టులన్. ఆధ్యాత్మిక దర్శనమ్మే అధమాధములన్ బొనరించు శిష్టులన్ అని సమస్య. ఇది కొంచెం దుష్కర ప్రాసాత్మకమైనటువంటి సమస్య. తకార మకార సంయోగం అక్కడ. ధ్యాత్మిక తకార మకార మకారముల ప్రాస. ఆధ్యాత్మిక దర్శనమ్మే అధమాధములన్ పునరించు శిష్టులన్. ఇది ఉత్పలమాలా వృత్తం. అయితే ఉత్పలమాలలోని పై పాదంలో ఆకారం వస్తుంది. ఏ ఆకారం? పరిహారాకారం వచ్చేసింది. ఆకారం. స్వాత్మనిరూపణము మొదలవు పలు గ్రంథములన్ పఠించుచున్. స్వాత్మనిరూపణము మొదలవు, ఇక్కడ స్వ ఆత్మ ఔ కి యతి. స్వాత్మనిరూపణము మొదలవు పలు గ్రంథములన్ పఠించుచున్. శంకరాచార్యులు స్వాత్మనిరూపణం అని చెప్పి ఒక ప్రకరణ గ్రంథం అది. స్వాత్మనిరూపణము మొదలవు బహుగ్రంథములను పఠించుచున్. ఏక సమాసం చేసేస్తే గొడవ ఉండదు. స్వాత్మనిరూపణము మొదలవు బహుగ్రంథములను పఠించుచున్. స్వాత్మనిరూపణము మొదలవు బహుగ్రంథములన్ పఠించుచున్ అని మొదటి పాదం చెప్పాడు బల అబ్బాయి. స్వాత్మనిరూపణము మొదలవు పలు గ్రంథములన్ పఠించుచున్ అని మొదటి పాదం. ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో చూడండి. సమస్య విన్న తర్వాత ఒక నిమిషం లోపట్నే పాదం చెప్పేశాడు అబ్బాయి. హర్షధ్వానాలు చేయాల్సిన అంశం ఇది. తెలుగు అష్టావధానంలోని సమస్య ఏమిటో విందాం. సంస్కృతం అష్టావధానంలోని సమస్య. ఇక్కడ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు ఎన్నో అష్టావధానాలు చేసి ప్రశస్తులైనటువంటి వారు. కొన్ని శతకాలు కూడా రచించినటువంటి నేపథ్యం ఉన్నది. చక్కగా అవధాన రంగంలో, అవధాన జగతిలో ప్రగతి మార్గంలో నడుస్తున్నటువంటి వారు. అటువంటి ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు సమస్యనిస్తారు.
నమస్సభాయై. వంశే గన్నవరే జాత లలితాదిత్య సత్కవే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా ఇది. మమ సమస్య భవతః సమస్య వా? మదీయ సమస్య, పద్య సమస్య. అన్యేభ్య మమ సమస్య నివారక భగవాన్. భవతాం సమస్య యది మదీయ అస్తి పద్య. వయం న పరిష్కుర్మః. తత్ర గృహిణీ ఏవర్తం వర్తతే ఖలు భగవాన్. సా పరిష్కరోతి. గృహిణీ వర్తతే గృహే సా పరిష్కరిష్యతి. అనుభవవాన్ అస్తి ఏష. ఆం మహాన్ అనుభవः. భవతः సమస్య. మయా దీయమానా సమస్య దాస్యతే. కిమపి వా భవతు. కపిం దృష్ట్వా కామాకులిత మనసా శ్రీయువతయః కపిం దృష్ట్వా కామాకులిత మనసాః స్యుః యువతయః. కపిం దృష్ట్వా కామాకులిత మనసా శ్రీయువతయః కపిం దృష్ట్వా కులిత మనసా శ్రీయువతయః కామాకులిత మనసాః మనసా స్యుః మనసస్యుః మనసః స్యుః మనసస్యుర్యువతయః. ఒక కపిం కోతిని దృష్ట్వా చూసి కామాకులిత మనసస్యుర్యువతయః. స్యుర్యువతయః. ఒక కోతిని చూసి యువకులైన స్త్రీలందరూ చాలా కామంతో కూడుకున్న మనస్సులు అయ్యారు. ఇది మీ సమస్య అంతే కదా? నేనిచ్చే పద్య సమస్య. కింద మమ సమస్య మమ పద్య సమస్య, పద్యపాద సమస్య. భవతు నామ ఇక్కడ శిఖరిణి ఛందస్సులో ఇచ్చారు. శిఖరిణి వృత్తంలో ఈ సమస్యనిచ్చాడు అవధాని ఆయన. సౌందర్యహరి రచింపబడిన ఛందస్సు ఇది. ఎట్లా అంటే సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్ర ఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజయుగలం. ఏతద్ శిఖరిణి వృత్తం. శివానంద లహరి నమస్తే. శిఖరిణి తెలిసింది అందరికీ. దాంట్లో సమస్యలో ఉండే క్లిష్టత ఏంటో ఒక్కసారి వివరిస్తాను. కపిం దృష్ట్వా అంటే కోతిని చూసి, కామాకులిత మనసః స్యుః అంటే కామంతో కూడుకున్నటువంటి మనస్కలయ్యారట యువతులు. కామాతురాణం న భయం న లజ్జ. యువతులు కోతైతే మనిషి అయితే. కొంతమంది మనుషులు కోతుల్లాగానే ఉంటారు, మరి ఏం చేస్తాం? యువతులు కోతిని చూసి కామంతో నింపుకున్నటువంటి మనస్కలు అయ్యారట అని సమస్యార్థం. అవధాని దాన్ని రసవత్రంగా పూరిస్తాడు. చూద్దాం. ఒకసారి విశ్వనాథ ఇక్కడ సమావేశం అవుతుంటే వెళ్ళారంట. అప్పుడు ఎవరో కిష్కింధకాండ మీద మాట్లాడుతున్నారు. ఈయనను కిష్కింధకాండ మీద మాట్లాడమన్నారు. ఆయన ఎవరో ముఖ్య అతిథి పాపం ఇక్కడ వెనకాల కూర్చొని ఉన్నారు. ఈయన ఎక్కారు వేదికని. నన్ను కిష్కింధకాండ గురించి చెప్పమన్నారు. ఆ సుగ్రీవుడు ఉన్నాడే అచ్చు వీళ్ళలాగానే ఉంటాడని చెప్పి ఆయన చూపించారు. కాబోలు అతన్ని చూసి ఈ భావం కలిగి ఉంటుంది వాళ్ళకి. శిఖరిణి వృత్తం ఒక విశేషమైనటువంటి వృత్తం. రసైరుద్రైచ్ఛిన్నా యమన సభలాగ శిఖరిణి. శిఖరిణి రసై రుద్రైశ్చిన్. ఇది శిఖరము కలిగింది శిఖరిణి అవుతుంది సంస్కృతంలో. అలా శిఖరం లేనివాడు శిరోమణి. ఆ పైన రాశారు అవధాన శిరోమణి. మనము ఏదైనా ఒక ఉన్నతోన్నతమైన భావాన్ని చెప్పదలుచుకున్నప్పుడు, ఒక ఉన్నతోన్నతంగా ఊహించినప్పుడు ఈ శిఖరిణి వృత్తం చెప్పడం జరుగుతుంది. భవభూతి మహాకవి అని సంస్కృతంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన భవభూతే శిఖరిణి నిరర్గళ తరంగిణి అన్నారు. భవభూతి మహాకవి యొక్క శిఖరిణి ఎలా ఉంటుందట అంటే నిరర్గళ తరంగిణి అన్నారు. ఒక నిరర్గళంగా పారేటువంటి ఒక నదిలాగా ఉంటుందట భవభూతి యొక్క శిఖరిణి. అటువంటి శిఖరిణి వృత్తంలో మరి సమస్యను ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మహాంతం విక్రాంతం జలధితరణే, మహాంతం విక్రాంతం జలధితరణే, జలధితరణే దర్శితజవం, మహాంతం విక్రాంతం జలధితరణే దర్శితజవం. ఇది ప్రథమః పాదः.
మహాంతం మహాంతం గొప్పవాడు, విక్రాంతం విజృంభించినవాడు, జలధి తరణే దర్శిత జవం సాగరాన్ని దూకడంలో తన వేగాన్ని చూపించినవాడు. దర్శిత జవహాస్య వర్తతే ఇది. దర్శిత జవం జవః మహాంతం విక్రాంతం జలధి తరణే జలధి తరణే దర్శిత జవం దర్శిత జలం దర్శిత జవం జవం దర్శిత జవం జవౌత శీఘ్రం జవః శీఘ్రం జవ శీఘ్రం ఇత్యర్థేవ. సరిపోయింది. సంస్కృత సమస్యాంశంలో మొదటి పాదం పూర్తయింది. ఇప్పుడు తెలుగు అష్టావధానంలో దత్తపది అంశాన్ని ఇస్తారు. బంధ కవిత్వాన్నే తన అనుబంధ కవిత్వంగా మలుచుకున్నటువంటి శ్రీ చింతా రామకృష్ణారావు గారు. వారు చిత్రకవి, బంధ కవిత్వం చెబుతారు, మనోహరంగా చెబుతారు. అటువంటి ఒక క్లిష్టమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా ఇష్ట ప్రక్రియగా తీసుకొని బంధ కవిత్వాలను వారు అవి 84 రకాలు ఉంటాయి. చింతా రామకృష్ణరావు గారు ఒక్కసారి హర్షధ్వానాలు వారికి. చాలా మంచి కవి. పైగా నాబోటి యోగులకి కావాల్సిన కవి. అందరు ఏం చేస్తారు, సుమతి, లలిత సుగుణజాల, తెలుగు బాల అని చెప్పి ఇప్పటి వరకు పిల్లలకి బోధనలు చేసే శతకాలు రాశారు. వీరు మా బాలకుల పక్షాన పెద్దలారా జ్ఞాన వృద్ధులారా అని చెప్పి పెద్దలకి బోధన చేసే శతకాన్ని రాసే ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి మరింత ధన్యవాదాలు. సభకి నమస్కారం అండి. వారు దత్తపది అంశాన్ని ఇస్తారు. అమ్మ, అక్క, చెల్లి, అన్న ఈ పదాలు అన్య అర్థాల్లో ఉత్పలమాలలో ఈ అవధాన సరస్వతిని అభివర్ణించండి. అమ్మ, అన్న, చెల్లి, అక్క. అమ్మ, అన్న, చెల్లి, అక్క ఈ 4 పదాలతో అన్యార్థంలో అక్కటికమును చూపగా నంబవాణి, అక్కటికమును చూపగా నంబవాణి. అక్కటికము అంటే దయ. ఓ ఉత్పలమాల అన్నారా, నేను పొంగిపోయే లోపు. సరే, అక్కటికమ్ము చూప చేయొచ్చు. అక్కటికమ్ము చూప, అక్కటికమ్ము చూపే, అక్కటికమ్ము చూప కమలాసన సుందరి. అది చేస్తే సరిపోతుంది. అక్కటికమ్ము చూప కమలాసన సుందరి బ్రహ్మరాజ్ఞి. అక్కటికమ్ము చూప కమలాసన సుందరి బ్రహ్మరాజ్ఞి శారదాంబ అందం. అక్కటికమ్ము చూప కమలాసన సుందరి శారదాంబ. ఒక అక్షరం మీకు రుణానుబంధ రూపేణ అప్పుబడి ఉంటా. పశు అక్కటికమ్ము చూప కమలాసన సుందరి శారదాంబ. ఒక మంచి పాట, ఈ మంచి పాట ఉంది, పరిధానమిచ్చితే పాలింతువేమో అని చెప్పి. రొక్కమిచ్చుటకునే అంటే రాముడితో అంటున్నాడు గాయకుడు, నేను నీకేమైనా ఇస్తే కానీ నువ్వు నన్ను రక్షించవా ఏంటి అని చెప్పి, రొక్కమిచ్చుటకు ముక్కంటి చెలిగాను. కుబేరుడు శ్రీనివాసుడికి అప్పిచ్చినట్టుగా నేను ముక్కంటి చెలి శివుడికి సఖుడిని కాను. చక్కని చెలినొసక జనకరాజును గాను. నీకు పోనీ కళ్యాణం చేసి కన్యాదానం చేద్దామా అంటే నేను జనకరాజుని కాను. పోనీ మిక్కిలి సైన్యం ఇవ్వ మర్కటేంద్రుడు గాను. నీకేమైనా బలగం ఇద్దామంటే నేను సుగ్రీవుడిని గాను. అక్కటిక మెటుగలుగురా అంటారు చివరికి రాముడితో. ఇంకా నీకు నా మీద ఇష్టం ఎందుకు ఉంటుందని చెప్పి ఆ కవి ఆ అక్కటికము ఇక్కడ ఉపయోగించింది నాకు. అక్కటికమ్ము చూప చూప కమలాసన రాణి కమలాసన సుందరి శారదాంబ. కమలాసన సుందరి శారదాంబ. అక్కటికమ్ము చూప కమలాసన సుందరి శారదాంబ. సంస్కృత దత్తపదిలో ఒక పాదం పూర్తి. సంస్కృత అష్టావధానంలో దత్తపది శ్రీ సాధన నరసింహాచారి గారు ఇప్పుడు ఇస్తారు. వారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాహిత్య కార్యక్రమాలను జంట నగరాల్లో ఏర్పాటు చేసేటువంటి గొప్ప నేపథ్యం ఉన్నవారు. వారు పద్యానికి కంకణం కట్టుకొని ఎంతో సేవ చేసిన వారు, చేస్తున్నారు. వారి 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 ఇంటి పేరుగా సంస్థ పేరును మలచుకున్నటువంటి సాహితీ ప్రియంభావకులు వారు. అలా శ్రీ సాధన నరసింహాచారి గారు దత్తపదనిస్తారు. నమస్సభాయే అవధాన కిశోరం ప్రతి అహం ఆశీరక్షతాం దదామి.
ధన్యోస్మి. दत्तपदी अंशे अहं चत्वारि पदानि ददामि अद्य. दर्शनं, निदर्शनं, संदर्शनं, प्रदर्शनं. ప్రదర్శనం. దర్శనం, दर्शनं, निदर्शनं, संदर्शनं, प्रदर्शनम्. आर्षधर्मप्रचारविषये दर्शनं पत्रिकायाः सेवां विशदीकरोतु. శిష్టుల గతేమవుతుందో. కాబట్టి నన్ను పెట్టారు ఆ సమస్యను పూరించడానికి. प्रश्नः समीचीनोऽस्ति. धन्योस्मि. सुदर्शनः अस्ति. समाधानमपि एवमेव भवेत्. దర్శనం, ప్రదర్శనం, నిదర్శనం, సందర్శనం. దర్శనం చేస్తున్నటువంటి సేవను స్వేచ్ఛావృత్తి. సందర్శనం మహర్షీణాం, మన మహర్షుల యొక్క దర్శనాలు ఈ దర్శనంలో వేస్తుంటారు. అద్భుతమైన పత్రిక, రకరకాలవి సోమయాగాల గురించి ఒక పత్రిక, ఒక ఆర్టికల్ వేశారు, చాలా బాగుంది. అంటే ప్రతి విషయాన్ని గమనించి వేసేది. ఇప్పుడు చాలా జనరల్గా రాసేస్తుంటారు కొంతమంది, అట్లా కాదు. ప్రతి ఆర్టికల్లో ఒక కొత్తదనము, ఒక ఆర్ష విజ్ఞాన గుళికం తప్పకుండా ఉంటుంది. చాలా మంచి పత్రిక, అందరూ కొనుక్కోవాల్సిన పత్రిక. దర్శనం, సందర్శనం మహర్షీణాం అభవత్. అత్ర సందర్శనం మహర్షీణాం. చతుర్షు పదేషు కేవలం దర్శనం సందర్శనమేవ అస్తి, స్పర్శనం నాస్తి వా? మధ్యానంతరం తదేవ భవతి. అక్కడ ఏమైందంటే తెలుగు వాళ్ళందరూ పెద్ద వృత్తాలు అడిగారు, ఈ సంస్కృతం వాళ్ళందరూ అల్పతుష్టులు, చిన్న అల్ప సంతోషులు. దర్శనం పత్రికలో ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలతో పాటుగా ఆర్ష పరంపరను కూడా ప్రచురిస్తున్నది. కాబట్టి దర్శనం, సందర్శనం మహర్షీణాం అన్నారు. ఆర్ష వ్యాసాలు ఉన్నాయి కాబట్టి ఋషి దర్శనం అవుతుంది అనే ఉద్దేశంతో అబ్బాయి సందర్శనం మహర్షీణాం అని ఒక పాదం పూర్తి చేశారు. ఈ మధ్య చాలా దృష్టులు ఉన్నప్పుడు కూడా ఉంచాల్సిన విషయం అది. మనకి మన ఆస్తిక ధర్మం ప్రకారం ఋషిప్రోక్తాను కూర్చున్నటువంటి వారు ప్రాశ్నికులు డాక్టర్ పులిగొడ్డ విజయలక్ష్మి గారు, మంచి రచయిత్రి. దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికలో శివలీలలు అనేటువంటి ఒక వ్యాసాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు వర్ణన అంశాన్ని ప్రదానం చేస్తారు. మైకంలో ఉండిపోయింది. సభా సరస్వతికి నమస్కారాలు. అవధాని గారు, సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఆధునిక కాలంలో వేద విద్య స్థానాన్ని మత్తేభ వృత్తంలో అభివర్ణించండి. వేద విద్య యొక్క ఆధునిక కాలంలో వేద విద్య స్థానాన్ని మత్తేభ వృత్తంలో అభివర్ణించండి. మంచి చక్కటి ప్రశ్న. ఇందాక మొదలు పెడుతూ ప్రభాకర శర్మ గారు ఒక మాట అన్నారు, యత్ వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్ద ప్రమాణాచ్చిరం అని చెప్పి విద్యానాథుని యొక్క శ్లోకము. ఈ ధర్మమే ఆ వేదము నుండి ఇప్పుడు చెప్పే పద్యాల వరకు కొనసాగుతుంది. వేదాదుల్ని ప్రభు సంహితాలు అంటారు, రాజులాగా శాసిస్తాయి. సత్యం వద, ధర్మం చర, రెండో మాట మనం వాదం పెట్టుకోవడానికి అక్కడ తావే లేదు. ఇది కొంతమందికి చెప్తే చేసేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. పైగా అందరికీ చివరికి చూసుకోవాల్సింది రాజు మాటే, కాబట్టి అందరికీ ఇది శాసనం. ఇంకొంచెం సున్నితంగా చెప్పడానికి సుహృత్ సంహితం అని చెప్పి పురాణాదుల్ని చెప్తారు. అవి కాస్త నిదర్శనాలు చూపించి పూర్వం వాళ్ళకి ఇట్లా అయింది బాగోలు చూసుకో అని చెప్పి మన వ్యాస మహర్షి మనకి పురాణ రూపంలో చెప్పారు. ఇది కూడా కొంతమందికి రుచించకపోవచ్చు అని చెప్పి మన యందు దయతో మహర్షి కల్పులు ఏం చేశారంటే మనకి కావ్యాల్ని గీతాల్ని ఇచ్చారు. వీటిలో ఏం చేస్తారంటే కాంతా సంహితం, ఆ 4వ పాదం మొదలేంటి, సరసతాం ఆపాద్య కావ్యశ్రియ
కర్తవ్యే కుతుకీకరోతి అని చెప్పి మంచి మాట వేశారు అక్కడ. మిగతావి ఆజ్ఞ చేస్తే, ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్పిందంటే ఓ సరే అని చెప్పి నచ్చకపోయినా మనం చేస్తాము, అట్లా కాదు. ఈ కాంతా సంహిత ఏం చేస్తుందంటే కుతుకం చేస్తుంది, అంటే ధర్మాన్ని చేయాలి కాబట్టి చేయకుండా ఒక ఆసక్తితో చేస్తాడు. ఇది మనకి ఇప్పుడు చెప్పాలంటే హీరో వర్షిప్. ఇప్పుడు మనకి రాముడు కనపడ్డాడంటే అబ్బా నేను రాముడిలాగా ఉండాలి, నేను సత్యమే చెప్పాలి అని చెప్పి వాడు ఉత్సాహంగా చేస్తాడు. అదే ఇప్పుడు నువ్వు సత్యమే చెప్పాలి, లేకపోతే నీకు పాపం వస్తుందంటే పాపం వస్తుంది కాబట్టి అసత్యం పలకకుండా ఉంటాడు. కానీ ఈ కాంతా సంహితం వల్ల ఈ ప్రయోజనం ఉంది. కాకపోతే ఈ ప్రభు సంహితం వదిలేసి కాంతా సంహితం పట్టుకుంటే ప్రమాదం. కాబట్టి ఈ విషయాన్ని గోచరిస్తూ వేద విద్య గురించి చెప్పమన్నారు. చాలా సంతోషం. కాంతా సంహితం, ఈ ప్రభు సంహితమైన వేద విద్య గురించి చెప్పండి. కాంతా సంహితం అంటే భార్య మాట వినడమా? భార్య చెప్పినట్లు చెప్పడం, పెళ్ళాన్ని చెబితే వినాలి. నాకు అంత అనుభవం లేదు, పెద్దలే చెప్పాలి. ఇప్పుడు మనకి న్యాయ పండితులు పక్కనున్నారు. పెళ్ళాం ధర్మం వదతీతి నజానాతి సహా. ఇప్పుడు మనకి న్యాయంలో 6 ప్రమాణాలు ఉన్నాయి. ఉత్తర మీమాంసలో ఒప్పుకుండేవి, ప్రత్యక్ష అనుమానం, అట్లా. ప్రత్యక్ష అనుభవం లేకపోయినా అనుమాన ప్రమాణంతో చెప్తారు. అది నేను చెప్పకపోయినా మీరు చెప్పారు. ఉపమానం కూడా ఉంది. అవధాని గారు, ఆధునిక కాలంలో వేద విద్య ఆధునిక కాలంలో వేద విద్య మత్తేభే సాధయ. అంటే వేద విద్యకు ఒక గజారోహణ సన్మానాన్ని చేద్దాం. వేద విద్యకు గజారోహణం, ఎందుకంటే ఆధునిక కాలంలో గజారోహణ సన్మానం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి వ్యక్తులకు చేసేటువంటి సన్మానం. అట్లా వేద పురుషునికి గజారోహణ సన్మానం ఇప్పుడు మత్తేభ వృత్తం ద్వారా చేద్దాం. పరమాత్మశ్వసితంబుగా వెలసి యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగన్ నిర్మమే అని చెప్పి ఉంది. కాబట్టి పరమాత్మ యొక్క నిశ్వాసము, పరమాత్మ వేదాన్ని కల్పించాడని చెప్పి కూడా చెప్పలేదు. పరమాత్మతో సహవాసము, పరమాత్మ సమానమైనది, పరమాత్మకి ప్రాణమైన పట్టు వేదాలని చెప్పారు. కాబట్టి పరమాత్మ శ్వసితముగా వెలసి, మంచి ప్రయోగం. పరమాత్మ శ్వసితంబుగా వెలసి సత్ ప్రామాణ్యముంజూపుచున్, ఎప్పటికైనా ప్రమాణం అదే. పరమాత్మ శ్వసితముగా వెలసి సత్ ప్రామాణ్యముంజూపుచున్. మత్తేభంలో ఒక పాదం ముగిసింది. ఇప్పుడు పరమాత్మ శ్వసితముగా వెలసి సత్ ప్రామాణ్యముంజూపుచున్. బాగుంది. సంస్కృత అష్టావధానంలో వర్ణనాంశానికి కూర్చున్న వారు డాక్టర్ ఇందారు శ్రీనివాసరావు గారు. వారు అవధాని పుత్రులు. డాక్టర్ ఇందారు కిషన్ రావు గారని గొప్ప అష్టావధాని ఉండేవారు. వారి పుత్రులు పద్యప్రియులు, మంచి రచయిత శ్రీనివాసరావు గారు వర్ణనాంశాన్ని సంధిస్తారు. లైక్ ప్యాసెంజర్స్ అస్మాసు స్థిత అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకమః ఖేహర్త ఇవ మత్వా అస్మాన్ భవాన్ కథం సుఖేన. సీట్ బెల్ట్స్ ని ఫ్యాషన్ చేసుకోండి, ప్లీజ్ ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్స్. మీ ట్రేలని పైకి పెట్టుకోండి, ప్లీజ్ సెట్ యువర్ ట్రేస్ అప్. అన్ని మన భాషలో చెప్పి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తారు. అట్లానే మీరు కూడా మనకు ఒక భాషలో మళ్ళీ ఆంగ్లంలో చెప్పారు. ఆయన కూడా ద్విగుణితంగా చేస్తున్నాడు. కానీ మన పుస్తకాలలో, సంస్కృత్ పుస్తకాలలో ఈ హైజాకర్ విషయం అయితే ఉంది, కానీ విమానవతి, క్షమ్యతాం, విమాన యువతి జనకథా కుత్రాపి నలభంతే ఇత్యేవ కించిత్ బాధతే. అస్తు అస్తు అస్తు. అయ్యా అవధాని గారు, సంస్కృతేవ ప్రష్టవ్యం వా? విమాన శబ్ద పుల్లింగే వర్తతే యా స్త్రీలింగే వర్తతే అథవా ఉత నపుంసకలింగే? విమాన శబ్ద పుల్లింగే వర్తతే వా స్త్రీలింగే? మానం కేషాం వర్తతే తేషాం లింగమేవ భూయాత్. సమ్మానం పుల్లింగజనాః తస్మిన్ వర్తంతే. ప్రశ్న అందరికీ అవగతమైందని అనుకుంటున్నాను. ఖే హరే సతి వైమానే, ఖే హరే సతి వైమానే, వైమానః ఖేహరః సతి. ఈ విమానంలో ఉండే ఈ హిజాకరః, కొత్త పదం అన్నారు, హైజాకరః
అని ఒక కొత్త పదం పెట్టారు కదా, అతడు ఈ విమానంలో ఉండేటప్పటికి అని చెప్పా. విమానే సతి ఖే హరే విమానే ఖే హరే సతి వైమానే సతి వైమానే వైమానే ఖే హరే ఖే హరః ఖే హరే సతి వైమానే ఖే హరే ఆలుకు సమాసం చేశారు. వైమానే వైమానః ఖే హరః తస్మిన్ సతి ఖే హరే సతి వైమానే ఖే హరః ఆకాశే యః హరణం కరోతి సహ విమానస్యైవ అపహరణం కరోతి ఇది కృత్వా హైజాకరః ఖే హరః. ఇక్కడ ఒక కొత్త పదం ఉత్పన్నమైంది. ఇంతవరకు హైజాకరహ అని మనం అనుకున్నాం, కానీ ఈ అవధాని ఖేహరహ అనే ఒక మంచి శబ్దం ప్రయోగించారు. మీ హర్షధ్వానాలు. ఇది సతి సప్తమి అంటారు. ఖేహరే సతి వైమానే వైమానే విమానే యః భవతి సహ వైమానః సహ అప్రస్తుత ప్రసంగకర్త విమానః మానరహితః ఇత్యర్థః. అతః ఖేహరే సతి వైమానే సమ్మానః భవతः సమ్మానమేవ కింటు వైమాన శబ్దేన వదామः. మానసహితః మానే సతి. ఇక్కడ ఇంగ్లీష్ కలుపుకుందాం. మీకు వైమానః ఎందుకు వాన? तत्र वै शब्दः संस्कृते अपि वर्तते. तु हि च स्मः वै पादपूरणे वै इति संस्कृत आङ्ग्लशब्दः. एवमेव आङ्ग्लभाषायाः शब्दाः संस्कृतभाषायाः शब्दाः आङ्ग्लभाषायामपि सन्ति. हैपर् टेन्शन् इति वर्तते. हैपर् तुलसीदासेन हिन्दीभाषायामपि उपयुक्तं. हैपर् सिद्धि जगत उजियारा इति. हरिपर सिद्धि. एवं पयोनीरः पयोनीर् स्कूल् पयोनीर् इति आङ्ग्लशब्दः वर्तते. पयः दुग्धं नीरं जलमेव पयोनीरः. एवं टीचरः यः टी कृते चरति सः टीचरः. आत्मा वै पुत्रनामासि इत्यपि चत्र वै क्रोमोसोम् एव पुत्रः भवति इति पुत्रः भवति. నిజమే. మీ పరంపరలో పాపులు అనే పదమే పీపుల్ అయిందేమో. పీపులు ఏ పీయంతే పీపులు అట్లానే టీచర్ కి టియాం చరతి ఇది టీచర్ అని చెప్పారు. టీలో చరించేవాడు టీచరు. యః టీ కృతే చరతి. పాణినిః अपि आङ्ग्लभाषायां प्रयुक्तः. आम् राजाः सखिभ्यश्टच् इति. आम् राज्ञा च सखिभ्यश्च टच् आवश्यकः इति. శంకరాచార్యేనాపి వధూటి దుకూటి లఘ్వర్తే కప్ కప్ ప్రత్యయ. చిన్నది కాబట్టి చిన్న కప్పులో పోస్తారు కాఫీని, లేకపోతే లోటాలో పోస్తారు. బాగుంది. మళ్ళీ ప్రస్తుతాంశానికి వద్దాం. అప్రస్తుతాన్ని కొంచెం అక్కడ నెట్టేద్దాం. ఇప్పుడు వర్ణనాంశంలో సంస్కృత అష్టావధాన వర్ణనాంశంలో పాదం ముగిసింది. ప్రస్తుతం తెలుగు అష్టావధానంలో న్యస్తాక్షరి అనే అంశాన్ని బాలావధాని పెట్టుకున్నాడు. అంటే ఒక వృత్తాన్నో లేకపోతే ఏదో ఒక పద్యాన్ని సూచించి ఫలానా స్థానంలో ఈ అక్షరం ఉండాలి అని న్యాసం చేయబడేటువంటిది అన్నమాట ఇది ఈ అంశం. అటువంటి అంశం గజవెల్లి శారద గారు, శ్రీమతి గజవెల్లి శారద గారు నిర్వహిస్తున్నారు. వారి తండ్రి గారు సీతారామ శర్మ గారు, మరుమాముల సీతారామ శర్మ గారు గొప్ప పండితులు. ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి గజవెల్లి శారద గారు న్యస్తాక్షరిని ప్రశ్నిస్తారు, న్యస్తాక్షరిని సంధిస్తారు. అందరికీ నమస్కారం అండి. అవధాని గారికి ఆశీర్వచనాలతో కూడిన నమస్కారాలు. మీలోని సరస్వతికి నమస్కారం. ప్రచండ భానుడు, మనం భయపడే వ్యక్తి. ఎండాకాలంలో మనని చాలా చాలా భయపెట్టిస్తూ ఉంటాడు ప్రచండ భానుడు. అలాంటి సూర్యుడు లలిత ఆదిత్యునిగా మారితే, ముట్టుకుంటే కందిపోతే ఎలా ఉంటాడు, అలా ఉంటే ప్రపంచం ఏమవుతుంది కాస్త వర్ణిస్తూ, అందులో మిమ్మల్ని కూడా ఆరోపిస్తూ, మీ మనస్తత్వాన్ని ఆరోపిస్తూ వర్ణన చేస్తూ ఉండండి. మొదటి పాదంలో రా, ఉత్పలమాలలో చెప్పండి. మొదటి అక్షరం రా, రా ఇవ్వండి. మొదటి పాదంలో మొదటి అక్షరం రా. మీరు 4 అక్షరాలు చెప్పండి. అక్షరాలు ఇవ్వండి. మీరు రాజసము రావాలి. అందులో మొత్తము 4 పాదాల్లో రాజసము రావాలి. మొదటి పాదంలో మొదటి అక్షరము రా, దీర్ఘమైన. రెండవ పాదంలో
జ. ఎన్నో స్థానంలో? 5వ స్థానంలో. తర్వాత 3వ పాదంలో 11వ స్థానంలో స. తర్వాత 4వ పాదంలో 18వ స్థానంలో ము. రాజసము అనే ఒక పదాన్ని ఇచ్చారు వారు. మొదటి పాదంలో ఉత్పలమాల వృత్తంలో ఇది చెప్పాలి. మొదటి పాదంలోని మొదటి అక్షరం రా అన్నారు. రెండవ పాదంలోని 5వ అక్షరం జకారంగా ఉండాలి అన్నారు. అలాగే 3వ పాదంలో 11వ అక్షరం సకారం ఉండాలి అన్నారు. 4వ పాదంలో 18వ అక్షరం ము ఉండాలి అన్నారు. ఉండాలి. 1, 5, 11, 18 ఇలా ధారణ. ము ప్లస్ ఉండాలి. రాజితమూర్తి అయి ప్రళయలాస్యము జూపెడి భాస్కరుండు. రాజితమూర్తి అయి ప్రళయలాస్యము జూపెడి భాస్కరుండు. మంచి ప్రచండ మార్తాండులా వచ్చింది పాదం. రాజసమూర్తి అయి రాజితమూర్తి అయి ప్రళయలాస్యము జూపెడి భాస్కరుండు. ప్రళయలాస్యము అనే చక్కటి పదం అది. ప్రళయలాస్యము జూపెడి భాస్కరుండు. ఒక్క అక్షరం బాకీ ఉన్నాడు అవధాని. ఇప్పుడు సంస్కృత అష్టావధానంలో న్యస్తాక్షరిగాను కూర్చున్నటువంటి వారు సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు. భువన విజయాల్లో తెనాలి రామకృష్ణుడిగా హాస్య చతురతతో రాణించేటువంటి ఒక గొప్ప నేపథ్యం ఉన్నటువంటి పద్యప్రియుడైన, పద్యాభిమాని అయిన, పద్య రచయిత అయిన సూర్యనారాయణమూర్తి గారు న్యస్తాక్షరిని శారద నిరూపము రామకృష్ణ కవిచంద్ర. ఆసీహి లలితాదిత్యాయ నమః అవధాన శిరోమణే. శిరోమణే యః అత్ర సంక్రాంతి పర్వణి అపి కేచిత్ అంతర్రాష్ట్రీయ విద్యాలయాः ప్రచాలితాः. అంతర్రాష్ట్రీయ విద్యాలయాः ప్రచాలితాः అత్ర సంక్రాంతి పర్వణి అపి. ఈ అంతర్రాష్ట్రీయ భావుకస్య తేషు పఠనానాం ఛాత్రాణాం మనోవృత్తిం వర్ణయతు. పఠమానానాం ఛాత్రాణాం మనోవృత్తిం వర్ణయతు. ఇప్పుడు అనుభవం ఉండే అంశాన్ని ఇచ్చారు. ఆర్యా ఛందసి. చక్కటి ప్రశ్న వేశారు. న్యస్తాక్షరాः ప్రథమపాదే షష్ఠస్థానే పాఠశాల ఇతి శబ్దే ప్రథమాక్షరం పా ప్రథమపాదే షష్ఠస్థానే పా ఇతి. ద్వితీయపాదే ద్వితీయాక్షరే అక్షరం ఠ. తృతీయపాదే ప్రథమే షా. చతుర్థపాదే అంత్యాక్షరం లా. చక్కగా ఉంది. అత్ర కుత్రాపి ప్రథమాక్షరः నిర్దిష్టः वा? షా इति తృతీయపాదే ప్రథమాక్షరः భవతు. పాఠశాల ఆర్యావృత్తంలో ఈ అంశాన్ని చెప్పమంటున్నారు మూర్తి గారు. ప్రశ్న ఏమిటంటే, అంతరాష్ట్ర పాఠశాలలు నగరంలో ఉన్నాయి. ఒక్క విషయం ఇక్కడ నేర్చుకోవాలి. చాలామంది అంతర్రాష్ట్ర అంటుంటారు. అక్కడ సంస్కృత పరంగా చూస్తే అది తప్పు, అది ఆ పదం తప్పు. అందువల్ల అంతరాష్ట్ర అని అనాలి. అంతః రాష్ట్ర అంతరాష్ట్ర అవుతుంది. కాబట్టి అలాంటి అంతరాష్ట్ర విద్యాలయాలలో చదివేటువంటి విద్యార్థుల మనోవృత్తి వర్ణించమని అడిగారు. సంక్రాంతి పర్వణి అపి ప్రచాలితాః. సంక్రాంతి పర్వణి అపి అవకాశः స్యాత్ తత్రాపి విద్యాలయస్య కేచిత్ అంతరాష్ట్ర విద్యాలయాः ప్రచాలితాः. తత్ర పఠమానానాం ఛాత్రాణాం మనోవృత్తిం ते कथं जानन्ति? ते विद्यालयं त्यक्त्वा अत्र भारतदेशं प्रत्यागतवन्तः. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ते न जानन्ति. అంతరాష్ట్ర పాఠశాలలో సంక్రాంతి నాడు కూడా వర్కింగ్ డే చేశారు.
చాలా బాధాకరం. అవధాని గారు అందుకే అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చారు. అంటే అక్కడ అబ్బాయి ఇక్కడికి వచ్చి సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తమోత్తమైన కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడి పాఠశాలలేమో అంతరాష్ట్ర పాఠశాలలు సెలవు ఇవ్వలేదు. అది ఆయన అడిగింది. రవిః న జానాతి కింటు అమెరికాతః ఆగతః ఆదిత్యః అత్రత్య మనోభావానపి జానాతి. కవి సర్వం జానాతి. రవి కాంచని చోట కవి కాంచును. దీర్ఘసంధి చేస్తున్నారు అవధాని శిరోమణి. మీరు పక్కవారితో మాట్లాడడం నిషేధం. మాట్లాడేది ఉన్నా మాతో మాట్లాడాలి, అవధానితో మాట్లాడాలి. మాతో మాట్లాడాలి అంటే ఆర్యావృత్తం తెలుగులో కందపద్యంలా ఉంటుంది, సుమారుగా అట్లా ఉంటుంది. చాలా అందమైన వృత్తం. యద్యపి బహునాధీశే తథాపి పఠపుత్ర వ్యాకరణం. ఇది స్వజన శ్వజనో మా భూత్. సకృత్ శకృత్. సకృత్ శకృత్. స్వజన శ్వజనో మా భూత్ సకలం శకలం సకృత్ శకృత్ అన్నారు. సకృత్ శకృత్ అంటే కొంచెం అక్షర భేదమైనా కూడా ఎంత అర్థభేదం అవుతుందో ఈ శ్లోకంలో చెప్పారు. హంతైతే ప్రతిపద్యానికి అర్థం ఉంటుంది. ఒకసారి ఒక ఆయన సినిమాకి పాట రాస్తున్నారంట. రాశారంటే రాశానండి ఇప్పుడు అర్థం పెట్టాలి అన్నాడంట. అట్లా అంటే ఆయన ఉద్దేశం అర్థం పెట్టాలి, డబ్బు పెట్టాలి, అయితే పూర్తయితే. అది మీకు అవధాని గారు అలా అనుకోలేదు. మీకోసం అన్నా నీ మాట నేను. హంతైతే అంతేనా? హంతైతే వికృపాస్యుః. హంతైతే వికృపాస్యుః. హంత ఏతే వికృపాః స్యుః. హంత ఏతే వికృతాస్యుః. వికృపాః. వీతకృపాః వికృపాస్యుః. హంతైతే వికృపాస్యుః. హంత ఏతే ఇతి వికృపా ఇత్యపేక్షయా అపకృపాః. హంతైతే పకృపాస్యుః. ఇంకా బాగుంది. హంతైతే పకృపాస్యుః. వీతాకృపా ఏన యస్మాత్ సహ వికృపా ఇతి వక్తుం శక్యతే. అపో అర్థద్వయం విద్యతే. వి ఇత్యుపసర్గస్య అప ఇతి తత్ర శ్రావ్యం భవతి. సముచితః. హంతైతే పకృపాస్యుః. హంతైతే పకృతాస్యుః. హంతైతే వికృపాస్యుః. సమీచీనం. వికృపాస్యుః. హంతైతే పకృపాస్యుః. హంతైతే పకృపాస్యుః. ఇటువైపు తెలుగు ఇటువైపు సంస్కృతం పెట్టేసరికి కొద్దిగా కుడియడం అవుతున్నా. ఏకం పాదం. హంతైతే పకృపాస్యుః. ఏకం పాదం సమాప్తం. అత్ర ఇక్కడ డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి గారు మంచి సాహితీ ప్రియులు, సాహితీవేత్త, పద్య రచయిత. వారు ఆశువు అంశాన్ని సంధిస్తారు. ఇక్కడ ఛందో నిర్దేశం ఉండదు, నేరుగా చెప్పారు. సరస్వతికి నమస్కారము. ఈనాటి ఈ సభ రంజింపచేయడానికి, నిండుగా ఉండడానికి సదస్సులు ముఖ్యము. ఎదురుగా కూర్చున్న సదస్సుల యొక్క ముఖారవిందాలను గాంచి ఒక ఉత్పలమాల
వారు సంతోషపడే విధంగా ఆశువుగా ఉత్పలమాల చెప్పండి. ఆశువులో ఛందో నిర్దేశం ఉండదు. ఛందో నిర్దేశం ఆశువులో ఉండదు, అది తెలుసుకోవాల్సిన అంశం. ఇచ్చావృత్తం వారి ముఖారవిందాలు చూసి చెప్పండి. ఇక్కడ లైట్లు పెట్టేశారు, ఇవే సూర్యుడిలాగా వెలుగుతున్నాయి. ఉంచండి, తీయమని చెప్పి కాదు, ఉన్నాయని మాత్రమే చెప్తా. లైట్లు ఉన్నప్పటికీ లైట్ గా తీసుకోవాలి, వాటిని లేనట్టుగా తీసుకోవాలి. ఆదిత్యుడు చూస్తాడు. అది పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసేతి కైరవ చక్రవాళం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పరహితే నిహితాభియోగా. ప్రభాకరుడు అంటే బాగా ప్రభ కలిగిన ఆదిత్యుడు. వారు బాగా పాండిత్యంలోనూ బాగా వారు పరిణతికి వచ్చేసారు. నేను ఇంకా ఉదయిస్తున్నా లలితాదిత్యుడిని. మధ్య రామః ఆదిత్య హృదయం పఠతి కిమపి వక్తుం అసమర్థో భూత్వా ఉభయతః ఆదిత్యద్వయం విద్యతే అతః రామః ఆదిత్య హృదయమేవ పఠతి అగస్త్యోపదేశం స్వీకృత్య. పశ్యతు పశ్యతు తస్య ముఖారవిందమపి. ప్రేక్షక ముఖారవిందము లక్షేణ ముదమ్ము చెంది ప్రేక్షక ముఖారవిందము లక్షేణ ముదంబు చెంది హాయి ఘటింపన్ ప్రేక్షక ముఖారవిందము లక్షేణ ముదమ్ము చెంది హాయిని పొందన్. లక్షణముగనాదిత్యుడు 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 వీక్షణముల చల్లుచుండే లక్షణముగనాదిత్యుడు వీక్షణముల చల్లుచుండే వికసింపంగా లక్షణముగనాదిత్యుడు వీక్షణముల చల్లుచుండే వికసింపంగా. ముఖాలు అంబుజాలు పద్మాలు, ఈయన ఆదిత్యుడు సూర్యుడు కాబట్టి ఆ విధంగా చక్కటి పద్యం చెప్పారు. సంస్కృత అష్టావధానంలో ఆశువు అంశానికి కూర్చున్నటువంటి వారు ఆశు ఇక్కడ ఆశు అయింది కాబట్టి అక్కడ ఆశు ఎవరు ఆశు తత్ర ఆశు వంశానికి కూర్చున్నటువంటి శ్రీధర్ గారు ప్రశ్న వేస్తారు. సభా సరస్వతిం వందే. అవధాని మహోదయ, పౌష్యలక్ష్మి ఆగమన సౌందర్యం స్వేచ్ఛావృత్తం స్వీకృత్య వర్ణయంతు. బాగుంది. పౌష్యలక్ష్మి పైగా నాది పుష్యమి నక్షత్రం. ఇప్పుడు రానున్న మాసం నక్షత్రాధిదేవః బృహస్పతిః. పౌష్యే భవతి సర్వేషాం పోషణం రసపోషణం. పౌష్యే భవతి సర్వేషాం పోషణం రసపోషణం. ఔష్ణ్యవీతముఖాంభోజాః ఔష్ణ్యవీతహృదంభోజాః ఔష్ణ్యవీతహృదంభోజాః. ఉష్ణానికి ఉష్ణ యొక్క భావము ఔష్ణ్యం. ఔష్ణ్యవీతహృదంభోజాః షకారానికి నావత్తు యావత్తు. ఔష్ణ్యవీతహృదంభోజాః హృదంభోజాః 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 సుప్రయోగః. ఔష్ణ్యవీతహృదంభోజాః. అనుష్ఠుప్లో ఈ ఆశువుని చెప్తున్నాడు అవధాని. లభంతే లభంతే హర్షమద్వయం హర్షం అద్వయం. హర్షధ్వానాలు చేయాల్సిందే. హర్షం అద్వయం
లభంతే. చల్లదనం వస్తుంది, చల్లదనం వస్తుంది, కాస్త శైత్యము, హాయిగా ఉంది, మంచి రసపోషణానికి దారి తీసే ఇట్లాంటి కార్యక్రమాలు. హాయిగా ఉంది. తెలుగు అష్టావధానంలో పురాణ పఠనాన్ని ఆస్వాదిద్దాం. సురభి శంకర శర్మ గారు గొప్ప అవధాని, ఎన్నో అష్టావధానాలు చేసినటువంటి మంచి సాహితీ చమత్కార చతురులు. వారు ఇప్పుడు పురాణ పఠనాన్ని చేస్తారు. సభకు నమస్కారం. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష సేతురు అది వారల చేటకు కాని శంకరుడేగుచుండగా అపవచనములంచరచనబ్జదళాక్షుడు పూనుచుండగా జపతపముల్ మునీశ్వరులు జనములంతలబెట్టగా త్రివిష్టపముల నాది పూజ్యమగు సామజ వక్తృపదము మృక్యదన్. వీరు చెప్పిన పద్యము తిక్కన యజ్వ రాసిన విరాట పర్వము నుండి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్షసేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ అని ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇది. ఒకవేళ మనము ఇప్పుడు ఇందాక వారు వేదవాంగ్మయం గురించి అడిగారు, ఇప్పుడు అట్లాంటి విద్యలు ఎవరు చదవట్లేదు, అట్లాంటి ధర్మం సన్నగిలుతుంది అనే భావము కలిగినప్పటికీ మనము ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్, అన్నిటిని నడిపించే ఒక దైవశక్తి, ఒక చైతన్య శక్తి ఉంది ఈ ప్రపంచంలో. కాబట్టి మనం దానికి బాధపడక్కర్లేదు. అయినప్పటికీ మనం కాళ్ళు చాపేసి కూర్చోకూడదు, దైవమే చూసుకుంటుంది కదా అని చెప్పి. ఎవరైనా దక్షులు మనకు చేయగలిగే సమర్థత ఉన్నప్పటికీ మనం ఉపేక్ష చేసామంటే అది తిరిగి దెబ్బ కొడుతుంది. ఇది మనకి భారతంలో స్పష్టంగా భీష్ముడు ద్రోణుల్లో కనబడుతుంది. భీష్ముడు కురు వృద్ధుడు, అక్కడ పితామహుడు. ఆయన మాట చెప్తే అక్కడ దుర్యోధనుడు ఆపేసి ఉండేవాడు. ఆయన మాట లేదు, ధృతరాష్ట్రుడు అని లేదు, ద్రోణుడు ఏమని లేదు. కాబట్టి వాళ్ళందరికీ తిరిగి కొట్టింది అది. ఇది కృష్ణ పరమాత్మ మనకు చేసిన బోధ. బాగుంది. సంస్కృత అష్టావధానంలో డాక్టర్ ఆచార్య వేణు మంచి హృదయ పద్య రచయిత. పద్యాన్ని రాగయుక్తంగా ఎంతో కమ్మగా పాడేటువంటి చతురత ఉన్నటువంటి వారు. ఇది ఒకసారి అంశం వర్ణించండి. వారు అంత్యాక్షరి అంశాన్ని నిర్వహిస్తారు. వారు ఒక శ్లోకం చదువుతారు. ఆ శ్లోకంలో ఉండేటువంటి చివరి అక్షరాన్ని ఆసరాగా చేసుకొని వీరొక శ్లోకం చెప్తారు, అవధాని ఒక శ్లోకం చెప్తారు. అది పద్ధతి. పూర్వకావ్యేషు గతమేవ ఏదైనా వారిష్టం. ఐంకారీం పదకింకిణీ క్వణననాద బ్రహ్మ రూపాంకితాం క్రీంకారారవమోదినీం సురగణాహంకారహుంకారిణీం శంకాతంకహరాం విశంకటదయాం కైంకర్యసాంకాలికాం పంకేజాతనివాసినీం భగవతీం సారస్వతీం భావయే. యా స్రష్టు సృష్టిరాద్యా వహతి విధిహుతం యా హవిః యా చ హోత్రీ యే ద్వే కాలం విధత్తః శృతి విషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహుః సర్వబీజ ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః. చాలా గొప్పగా ఉంది. ఇది శాకుంతల నాటకంలో ఇది నాంది శ్లోకము. దీంట్లో శివుని యొక్క అష్టాకృతి రూపం, అష్టమూర్తి రూపం ఉంది. యా స్రష్టు సృష్టి రాధ్య, భగవంతుడి తొలి సృష్టి అయిన జలము. వహతి విధివతం యా హవిః, యా హవిః యా చ హోత్రి, అగ్ని హోత అట్లనే పురుషుడు. ఏ ద్వే కాలం విధత్తః సూర్యచంద్రులు. శృతి విషయగుణ యా స్థిత వ్యాప విశ్వం ఆకాశము. యా మాహు సర్వబీజ ప్రకృతిరితి, అన్ని ప్రాణులు. ఇక్కడ అన్ని ప్రాణులు మొలిచేది భూమి. ఇట్లా అష్టమూర్తులు చెప్పుకుంటూ కాళిదాసు ఆ కావ్యాన్ని మొదలుపెట్టారు. బాగుంది. మళ్ళీ సంస్కృత అష్టావధానంలోనే శ్రీ చిక్కా రామదాసు గారు
వారు తెలుగు సాహితీ పీఠం గొప్ప సంస్థను నడిపిస్తూ ఎన్నో పద్య హృదయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వారు జంట నగరాల్లో అత్యంత సుప్రసిద్ధులు. పద్యానికి సాహిత్యానికి చిక్కినవారు వారు చిక్కా రామదాస్ వారు. చాలా చిక్కనైనటువంటి పద్యాన్ని చక్కగా ఆలపించగలుగుతారు చిక్కా రామదాస్ గారు. ఇప్పుడు వారు నిర్వహించేటువంటి అంశం ఏమిటంటే కావ్యగానం. అంటే అబ్బాయి చేత అవధాని చేత ఇంతకు ముందు రచించినటువంటి కావ్యాల్లోని ఒక శ్లోకాన్ని అడుగుతారు. అది వారు చేసేది. అడగండి. సభా సరస్వతికి నమస్కృతులు. ఆగమ శాస్త్ర కోవిదులు అద్భుత సత్కవితావిరాజులున్ శ్రీ గురియించు దాతలు విశేష కళానితులైన పండితుల్ రాగసుధా ప్రపూర్ణ రసరమ్యులు సౌమ్యులు గూడి సాహితీయాగమునర్చుచుండిరి సహాయమునర్పవె తల్లి భారతి. అవధానం గురించి మన వెట్రామ శర్మ గారు ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పారు. ఆ పద్యం వినిపించి నా స్వీయ కావ్యగానంలోకి వెళ్ళిపోతాను. అవధానం ఒక పారిజాత తరువై అందమ్ములంజిందు పద్య వితానోజ్వల శాఖలున్ కవన విద్యా హృద్యాశ్చోక్తులే చివురాకుల్ సరసంపురాగమే మధుశ్రీ వాక్సభన్ నవ్వులే పువ్వులై విప్ప వధానికౌ విజయము పున్బంధురోద్గంధమై. ఈ అవధానికి విజయం చేకూరాలని కోరుకుంటూ అవధాని గారు మీ స్వీయ విరచిత కావ్యంలోని సరస్వతీమాత యొక్క కళాస్వరూపాన్ని వర్ణిస్తూ పదచ్ఛేదము, అర్థము, శబ్దరూప సమాసములు వివరించగలరని కోరుతున్నాను. నేను శారదా పంచవింశిక మ్యాచ్ ఫిక్సింగ్. ఇక్కడ నేను ఇంతకుముందు శారదా పంచవింశిక అని శారదాంబను ఉద్దేశించి 25 శ్లోకాలు రాసిన కావ్యంలో ఒక శ్లోకాన్ని అడిగారు. గానే గానే నాదాత్మికా దేవి నాట్యే చాంగిక రూపిణి కావ్యే శబ్దార్థ సౌందర్య దృశ్యతామిహ శారదా. శారదా దృశ్యతాం, శారద కనపడునుగాక. సంగీతంలో నాదస్వరూపంగా ఉండి, నాట్యంలో ఆంగిక రూపంగా ముద్రల రూపంలో ఉండి, కావ్యే శబ్దార్థ సౌందర్య కవిత్వంలో ఆలోచనామృతంగా ఉన్న అమ్మవారు ఆ శారదేవి నాకు దృశ్యతాం కనపడునుగాక. అద్భుతం. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఈ సంస్కృతాంధ్ర అష్టావధానాల్లో ఒక ఆవృత్తి పూర్తయింది అని చెప్పి సానందంగా మనవి చేస్తున్నాను. ఇక్కడి నుంచి వేగం పెరుగుతుంది. ఇక్కడి నుంచి వేగం పెరుగుతుంది. ఇప్పుడు తెలుగు అష్టావధానంలో భాగంగా నిషిద్ధాక్షరి యొక్క 2వ పాదాన్ని ఫణీంద్రుల వారు నిషేధిస్తూ ఉండగా అవధాని పూరిస్తారు. కంధుల్ మిన్ను తరించున్. మొదటి పాదం అప్పుడు చెప్పారు. కంధుల్ మిన్ను ధరించున్ మీదే నిషేధం. విందుల్ అయ్యా త్వరగా నిషేధిస్తే మొదటి రౌండ్ అయిపోయింది. 2వ రౌండ్లో మెల్లమెల్లగా నిషేధిద్దాం. రెండో ఆవృత్తి రౌండ్లో అనకండి. రౌండ్ కదా, సాయంకాలం కదా, రౌండ్ అనుకున్నాను. ఈ చా నిషేధం. చహ గు గు గూగుల్లో గు గూగుల్లో గు బాగుంది. దీర్ఘం రా నిషేధం. కంధుల్ మిన్ను ధరించున్ విందుల్ గు అన్న రా నిషిద్ధం చేశారు. సరే, అట్లా కాదు. జి జి జీ రసం జిహ్వలో జి బాగా పట్టుకున్నారు. ఇంకో దారి పెట్టుకున్నా. అది బాగా పట్టుకున్నారు. కూర్చన్ ఇట్లాంటివి అనుకున్నా.
ఫణీంద్రకు కూడా ఒకసారి హర్షధ్వానాలు చేయండి. ఎందుకంటే కూర్పన్ అంటారేమో అని రా నిషేధం, రేప నిషేధం అన్నారు. మంచి నిషేధం. లా నిషేధం. కూజించు. అవధాని గారు మీరు ఎవరు అడిగినా చెప్పేస్తారా? మీరు ఎవరు అడిగినా చెప్పేస్తుంటారా? అడిగేదాన్ని బట్టి. ఒకసారి అట్లానే రాజమండ్రిలో గురుగారితో పాటు వ్యాసాశ్రమంలో అట్లనే ఒక దగ్గర చెప్పేశాను, ఎవరు కొట్టుకుపోయారు. అయ్యో. చా నిషేధం. చ. విందుల్ కూజించు, విందుల్ కూజించు అక్కడ చెప్పా. విందుల్ కూజించు న. ట నిషేధం. అందు. విందుల్ కూజించునందు. విందుల్ కూజించునందు. అట అంటారేమో అని టకార నిషేధం అన్నారు. బిందుపూర్వక దు. ఎత్తి వేసుకోండి. విందులు కూజించునందు. వే. వేదంలో వే. వేదంలోని వే. గ నిషేధం. వేడ్కన్. విందులు కూజించునందు వేడ్కన్. మంచిగా దాట వేసుకుని వెళ్తున్నారు, బాగుంది. విందుల్ కూజించునందు వేడ్కన్ అని చక్కగా. స నిషేధం. ప. పరమేశ్వరుడిలో ప. పరమేశ్వరంలోని ప అన్నాడు. ర. ముందరే చెప్పా పరమేశ్వరుడు అని చెప్పి. గ నిషేధం. భూ. పరభూ పాదం అయిపోయింది. కంధుల్ మిన్నుదరించున్ విందుల్ కూజించునందు వేడ్కన్ పరభూ. వేడ్కన్ పరభూ. వేరే వేరే భూముల్లో. పరభూ. పరభూ విదేశాల్లో అన్నారు కదా. అవునవును, విదేశాల్లో. బాగుంది. ఇప్పుడు సంస్కృత అష్టావధానంలో నిషిద్ధాక్షరి ఆర్యావర్తంలో అడిగారు. రెండో పాదం ఇప్పుడు వారు నిషేధిస్తుండగా చెప్తారు. అవధానం. వాగ్రూప వాణ్యాః పుంభాసకః పాతు. వాణ్యాః పుంభాసతా పాతు. వాణ్యః పుంభాసతా పాతు. మమైవ వా? కా. కా. కాచిత్. మైక్ తీసుకోండి. కాచిత్. తొందరగా పునః కా. కా నిషేధ. పునః కాచిత్ కావ్య. కా నిషేధ. ఓ కాయవ నిషేధ. కాచిత్. వి. వి. విహగే వి. విహగంలోని వి. హ నిషేధం. హ విహంగం పదే హ. కాచిత్ విద్యా. ఇది బాగుంది. కాచిత్ విద్య. ఇంకా హాయిగా ఉంది. పక్కన హైజాకర్. కాచిత్ విద్య. నాన్న తొందర నిషేధం. రేఫ. క. మా. లా. కళా. కాచిద్ విద్యా కళా. సా. ధ. ధర్మేధ.
రేఫ. విద్యాధరి అన్నా అనుకున్నా. విద్యాధన. కాచిద్ విద్యా ధన అంటే ధన. ధన. కాచిద్ విద్యాధన. కాచిద్ విద్యాధన. విద్యా ఏవ ధనం యస్యాః విద్యాధన. విద్యా కాచిద్ విద్యా కళాధన. కళా ఏవ ధనం యస్యాః. ఆయనకి ఎంత సంపన్నులో తెలియదు కానీ బాగా విద్యా సంపన్నులు కాబట్టి విద్యాధన. రా నిషేధ. అనుష్ఠుభికలు పూర్తిరేవ అభవత్. వాణ్యాః పుంభాసతా పాతు కాచిద్ విద్యా కళాధన. తత్ర పాదం అభవత్. అత్ర సమస్య స్వాత్మనిరూపణం మొదలౌ బహుగ్రంథములన్ పఠించి బ్రహ్మాత్మ విచారమున్సలిపి బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజ బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజయుగ్మము చింతనేర్వ. ఒక నిమిషం అది పెట్టకండి, ఇక్కడ వాక్యం ముగించేద్దాం. ఇక్కడ బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజమందున నేర్చి గురుపదాంబుజ సన్నిధి నేర్చి బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజ సన్నిధి నేర్చి గురుపదాంబుజ సన్నిధి నేర్వ మేలగున్. అక్కడికి పాదం ఆపేద్దాం. గురుపదాంబుజ సన్నిధి నేర్వ మేలగున్. గురుపదాంబుజ సన్నిధి నేర్వ మేలగున్. రెండవ పాదం పూర్తయింది, మళ్ళీ చెప్తా. చెప్తా. స్వాత్మవిచారణం మొదలో బహుగ్రంథములన్ పఠించి బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజ సన్నిధి నేర్వమేలగున్. సమస్యలో తెలుగు అష్టావధానంలోని సమస్యలో రెండవ పాదం సంస్కృత. కపిం దృష్ట్వా కామాకులిత మనసస్యుర్యువతయః మహాంతం విక్రాంతం జలధిధరణే దర్శితజవం సమావేక్ష్య ప్రాజ్ఞం సమావేక్ష్య ప్రాజ్ఞం పవనతనయం. అక్కడొచ్చింది. సమావేక్ష్య ప్రాజ్ఞం పవనతనయం కామితగుణాః. పవనతనయం కామితగుణాః. అక్కడ కాపుదాం. శ్రీమన్ మూకం కరోతి వాచాలం. అత్ర అన్వయః కథం? మూకం వాచాలం కరోతి అథవా మూకం వాచాలం మూకం కరోతి వా? ఇప్పుడు ఒకవేళ మూకుడు మంచి మాటలు చెప్పాలంటే భగవంతుడు వాడిని వాచాలుని చేస్తాడు. ఒకవేళ వాచాలుడే అందరు బుర్రలు తింటుంటే అతన్ని మూకం చేయడం మనందరికీ మేలు. శోభనం.
అదే కర్తుం అకర్తుం అన్యథా కర్తుం ప్రభవతి ఈశ్వర అని అఘటన ఘటనా సమర్థుడు కాబట్టి భగవాన్ సతు భగవానేవ నాతో అవధాని శతావధాని అపి నా. ఇటు ఇక్కడ దత్తపది అంశాన్ని స్వీకరిస్తాడు. అక్కటికమ్ము చూపి కమలాసన సుందరి, అక్కటికమ్ము చూపి కమలాసన కామిని శారదాంబ. తెలుగులో శుచము అవుతుందిగా, బాధ అనే అర్థం శుచము అవుతుందిగా. 40 ఏళ్ల క్రితం దోర్బల వారే ఈ మాట అన్నారు. సంకల్ప్యతే చేద్ యది సర్వశక్తి స్వామీ సదేవ కిమువా న కుర్యాత్ మూఢశ్చ విద్వాన్ వివిధోపి మూఢ శక్తోపి అశక్తోథ విశక్తి రీష అని ఒక 40 ఏళ్ల క్రితం మీరు నా గోకర్ణంలో రాసిచ్చారు ఈ పద్యం దోర్బల వారు. స్మృతవానహం. మూకం కరోతి వాచాలం వాచాలం మూకం కరోతి నామ మాం తు మూకం నైవ కర్తుం శక్నోతి సహ అసమర్థ తదహం జానే. తెలుగు దత్తపది తానెక్కడికక్కడే శుచమునంతము చేయుచు, తానెక్కడికక్కడే శుచమునంతము చేయుచు. శుచము అంటే దుఃఖం, క్లేశం. తానెక్కడికక్కడే శుచమునంతము చేయుచు, శుచమునంతము చేసెడి మాట చెల్లి. చెల్లి అనేది వచ్చింది. శుచమునంతము చేసెడి మాట చెల్లి. చెల్లి అనే పదాన్ని అన్యార్థంలో చెల్లుబాటులోని చెల్లి వచ్చింది. అన్న అక్క చెల్లి రెండు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడైనా అంటే అమ్మవారు ఎక్కడైనా క్లేశం వస్తే అప్పుడు చెల్లే మాట అనిపిస్తుంది అని చెప్పి, అది ఎక్కడికక్కడే శుతము అంతము చేయొచ్చు మాట చెల్లి. మాట చెల్లి చెల్లుబాటు అయ్యే మాట అనిపిస్తుంది. సంస్కృత దత్తపది చెల్లియో చెల్లు. సందర్శనం మహర్షీణాం, సందర్శనం నిదర్శీణాం సచ్శ్రద్ధాయా నిదర్శనం. శ్రద్ధకు నిదర్శనము. సత్ శ్రద్ధాయా నిదర్శనం. సచ్శ్రద్ధాయా నిదర్శనం. దర్శనం సందర్శనం మహర్షీణాం సచ్శ్రద్ధాయా నిదర్శనం. సత్శ్రద్ధాయా సత్ శ్రద్ధాయా నిదర్శనం సచ్శ్రద్ధాయా. ఈ సందర్భంలో మహాకుంభమేళాకు వెళితే మంచి సద్దర్శనాలు జరుగుతాయి. మంచి సత్పురుషులు సాధు పుంగవులు అందరూ కూడా వస్తున్నారు. దర్శనం నిదర్శనం సద్దర్శనం స్వామి దర్శనం అన్ని దర్శనాలు అవుతాయి. బాగుంది. మహాకుంభమేళాకు వెళితే పరమేశ్వశ్వసితంబుగా అంతేగా తెలుగు వర్ణనాంశం. పరమాత్మశ్వసితంబుగా వెలసి, పరమాత్మశ్వసితంబుగా వెలసి సత్ప్రామాణ్యమై సత్ప్రామాణ్యముంజూపుచున్. పరమాత్మశ్వసితంబుగా వెలసి సత్ప్రామాణ్యముంజూపుచున్. మత్తేభ వృత్తంలో సాగుతున్న వర్ణన. వరమున్ నాటికి నేటికిన్ తెలుప, ధరలో నాటికి నేటికిన్, ధరలో నాటికి నేటికిన్. తెలియ, ధరలో నాటికి నేటికిన్ తెలియ. ధరలో నాటికి నేటికిన్ తెలియ. మంద్రశ్రీస్వర ప్రోక్తమై, ధరలో నాటికి నేటికిన్ తెలియ అంటే ప్రామాణ్యమున్ చూపగా తెలియన్. ధరలో నాటికి నేటికిన్ తెలియ, ధరలో నాటికి నేటికిన్ తెలియ. మంద్రశ్రీస్వర ప్రోక్తమై, సాంద్రశ్రీస్వర ప్రోక్తమై. ఎందుకంటే వేదానికి అర్థం కంటే కూడా శబ్దం ప్రధానం. మనకి అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ సరి అయిన స్వరాలతో ఉచ్చరిస్తే ఆ మంత్రానికి ఆ శక్తి వెలువడుతుంది. సాంద్రశ్రీ స్వర ప్రోక్తమై. ఇక్కడ వేదానికి స్వర ప్రాధాన్యం అనే విషయాన్ని చక్కగా పాదంలో తెచ్చాడు. బాగుంది. పరమాత్మ శ్వసితంబుగా వెలసి సత్ ప్రామాణ్యముంజూపగా ధరలో నాటికి నేటికి తెలియ.
సాంద్రశ్రీ స్వర ప్రోక్తమై ఇక్కడ వర్ణన ఖే హరే సతి వైమానే ఖే హరే సతి వైమానే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఇంతకు ముందు చెప్పినటువంటి పాదాలను ఒకసారి ధారణ చేసుకొని పూరించడం. చాలకో మారుతేస్తుతః. మా నాన్నగారి పేరు మారుతి. మారుతి అంటే ఆకాశానికి పుట్టినవాడు, కాబట్టి ఆకాశంలో నా బలం ఎక్కువ ఉంటుంది. ఖే హరే సతి వైమానే చాలకో మారుతేస్తుతః. పైగా ఆంజనేయ స్వామికి మన అందరం బిడ్డలం కదా. చాలతో మారుతేస్తుతః. హరే సతిన హరే సతిన హరే సతి సతి సప్తమి. సతి సప్తమి. నేను అనుకున్నా హరే సతి లక్ష్మి మీద కనబడింది. చాలకో మారుతేస్తుతః. నుల్ తత్ర నుల్ చక్కగా ఉంది. పైలట్ ఇటు న్యస్తాక్షరి. రాజితమూర్తి అయి ప్రళయలాస్యము చూపెను. రాజితమూర్తి అయి ప్రళయలాస్యము చూపెను భాస్కరుండు. ప్రళయలాస్యము చూపెను భాస్కరుండు. రెండో దాంట్లో 5వ అక్షరం జ. అయ్యా, ఎన్నాళ్ళ నుంచో ఇంగ్లీష్ రాక కొన్ని పదాలు నేను మారుస్తున్నాను, ఇంగ్లీష్ తెలుగు అంటే సంస్కృత భాషలోంచి. ఇప్పుడు వైర్లెస్ అనే దానికి నేను పెట్టుకున్న పదం వితంతు అని. సరిపోతుందా? వైరిహీన అని పెట్టండి, ఇంకా బాగుంటుంది మీకు. అసలే అప్రస్తుతంలో కూర్చున్నారు. షేక్ హ్యాండ్ అంటే పాణిగ్రహణం అని చేసుకోవచ్చా? షేక్ హ్యాండ్ పాణిగ్రహణం. యత్ పాణి కంపయతి. షేక్ చేసే హ్యాండ్ షేక్ హ్యాండ్, అప్పుడు మీ పాణిగ్రహణానికి సరిపోతుంది. కంపపాణి అనుకోవాలి అప్పుడు. మీరు ఉపయోగించేది కూడా వితంతు వాణియే. ఆ మధ్యన ఒక పద్యం రాశాను సార్ సంస్కృతంలో. నేను కూడా కొంచెం సంస్కృతం చదువుకున్నాను. పూర్వకాలంలో ధనుష్పాణి, కోదండపాణి అని పేర్లు పెట్టేవాళ్ళు. చక్రపాణి, శూలపాణి, ధనుష్పాణిర్హి దేవతాః పూజితాః కలికాలేతు సర్వదా సెల్లుపాణయః. బాగుంది, చాలా బాగుంది. పాణిగ్రహణ కాలేపి సెల్లు పాణవు విరాజతే కన్యా పాణిం త్యజేత్ కింతు సెల్లుం నైవచ. పెళ్ళైతుంటే కూడా వరుడు చిటికెన వేలు పట్టుకోరా అంటే సెల్లును పట్టుకుంటాడు తప్ప అమ్మాయి వేలు పట్టుకోవట్లేదు. మంత్రం కూడా మార్చేశారు. సెల్ ఫోన్ అంతంతు నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ సిమ్ తైర్శతం. నీకు 1000 సిమ్ములు ఉండుగాక. ఉభయ సిమ్ములతో నువ్వు వర్ధిల్లుదువుగాక. బాగుంది. సెల్లు బ్రహ్మ సెల్లు విష్ణు సెల్లు దేవో మహేశ్వర సెల్లు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై సెల్ ఫోనవే నమః. తస్మై సెల్ ఫోనవే నమః. చతుర్థి. ఓకే, ఉకారాంత శబ్దం చేశారు. ఫోనవే నమః ధేనవే. ఆ తేజపురాజు సత్కరుణ. అతడు కరుణతో తన ప్రభావాన్ని తగ్గిస్తే అని చెప్పంటున్నాడు, అందుకని ఆప. ఆ తేజపురాజు సత్కరుణ రాజసత్కరుణ. పోయిన అట్లనే పెట్టండి. ఆ తైజసరాజ సత్కరుణ. తత్తైజసరా ఎలాగో చేసేస్తే మొత్తం సంస్కృతంలో కొట్టేద్దాం అట్లయితే. తత్తైజసరాధ సత్కరుణ. చాలా బాగుంది. తేజ దీధితులన్ విరమించనేనియున్. ఒక పని చేయండి, దీధితులన్ శమింపజేయగా అనండి. ఎందుకంటే ఆయన కాంతి ఆపట్లేదు, వాటిని తగ్గించుకుంటున్నాడు లలితాదీటి కావడానికి. ఆ తత్తైజసరాజ సత్కరుణ. తత్తైజసరాధ సత్కరుణ. దీధితు రాదుగా అప్పుడు.
నేను తేజకి దీది వేసుకున్నా. తత్ తైజస అజసత్ కరుణ ధాటిని. తత్ తైజస రాజసత్ కరుణ ధాటిని. తత్ తైజస రాజసత్ కరుణ ధాటి. తైజస రాజసత్ కరుణ ధాటిని. మేల్ మేల్ శమింపగా. తత్ తైజస రాజసత్ కరుణ ధాటిని. తత్ తైజస రాజసత్ కరుణ ధాటిని మేల్ శమయింపగా. అహో శమింపగా అహో. అక్కడ పెట్టండి. ఇప్పటికీ సూర్యుడు తన ఉగ్రత్వాన్ని తగ్గించుకున్నాడు. శమియింపగా శమియింపగా నహో అహో అని. ఇటు సంస్కృత న్యస్తాక్షరి హంతైతేపకృపా స్యుః. హంతైతేపకృపా స్యుః. హంతైతేపకృపా స్యుః. అత్ర ఠ లుంఠనకర్తార ఏవ. లుంఠనకర్తార ఏవ హర్షాణాం. లుంఠనకర్తార ఏవ హర్షాణాం. మా ఆనందాన్ని లుంఠనం చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు. లుంఠనకర్తార ఏవ హర్షాణాం. హంతైతేపకృపా స్యుః. లుంఠనకర్తార ఏవ హర్షాణాం. ఇక్కడ న్యస్తం, ఇంక ఇక్కడ ఆశు. తెలుగు పద్యం అవధన్ గారు, తెలుగు పద్యం రసజన హృదయం. తెలుగులో ఒక అపురూపమైన ప్రక్రియ పద్యము. పద్యాలను ఆశువుగా మీరు పద్యంలో చెప్పమంటారు. పద్యాల గురించి పద్యం చెప్పండి. పద్యములెందుకు పాతి పెట్టనా అని ఒక ఆయన అడిగాడు సార్ ఆక్షేపంలో. పద్యములెందుకు పాతి పెట్టనా, మా సాధన వారు తీవ్రంగా ఆక్షేపించారు దాన్ని. ప్రేలుచున్నవాడు హృద్యంబగు సుకవీశ్వర వేద్యంబగు. హృద్యంబగు సుకవీశ్వర వేద్యంబగు. సర్వమను నివేద్యంబగు. హృద్యంబగు సుకవీశ్వర వేద్యంబగు. వేద్యంబగు సర్వమను నివేద్యంబగు. నివేద్యంబగు. సంపద్యంబగు. సంపద్యంబగు మంగళములు. సంపద్యంబులు మంగళములు. పద్యంబులు నేర్చినట్టి పండిత కోటిన్. శభాష్ శభాష్. పద్యములు నేర్చినట్టి భారత ధాత్రిని అని పెట్టండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పద్యాలు అందరికీ పండితులకి మాత్రం పరిమితం కాదు కదా. పద్యములు నేర్చినట్టి భారత ధాత్రిన్. సంస్కృత ఆశు. అవధాని మహోదయ. జీవవైవిధ్య పరిరక్షణం. జీవవైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యతాం వర్ణయంతు. ప్రాధాన్యం వర్ణయంతు. ప్రాధాన్యం వర్ణయంతు. కార్ముకం తత్ సహస్రాక్ష్ణః. కార్ముకం తత్ సహస్రాక్ష్ణః. శోభతే బహుభిః. శోభతే బహుభిః గుణైః. శోభతే బహుభిర్గుణైః.
వర్ణైస్తచ్చోభతే భృశం అదన్నా. కార్ముకం తత్ సహస్రాక్ష్ణః వర్ణైస్తచ్చోభతే భృశం తథా ప్రకృతిరప్యత్ర శోభతే బహుజీవిభిః. ఇప్పుడు ఇంద్రధనుస్సులో రకరకాల రంగులుంటేనే అందము, అట్లానే ప్రకృతిలో కూడా బహు రకమైన జీవులు ఉంటేనే దానికి అందము అని చెప్పి ఉపమానం చెప్పారు. బహురూపాలు. బాగుంది. చాలా బాగుంది. పురాణ పఠనం. అయ్యా, గంగా సంగమమిచ్చగించు నెమదిన్ కావేరి దేవేరిగా అంగీకారమొనర్చునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగత రంగహస్తములతో రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించనేని గుణభద్రా తుంగభద్రా నదీ. తనదగు గండయుగ్మమున ధారగ గారడి దానవారిచే మనసిజ మౌర్వికాలసిత మంజుల మేచక భృంగ పంక్తులంతన దరిజేర్చి కంతుని లతాంత శరమ్ముల బారి నుండి పాదనతుల రక్ష చేసెడి మదద్విప వక్త్రుడు సిద్ధిగూర్చుతన్. ఆహా, నీట్గా ఉంది పద్యం. దానికి మీరు చెప్పిన పద్యం పాండురంగ మహత్యంలో ఇది తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహత్యం నుండి పాండురంగ విభుని పదగుంభనంబు అన్నారు. గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగానంగీకారమనర్చునే యమునతో నానందమున్ పొందునే రంగతుంగ తరంగహస్తములనా రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖింపనేని గుణభద్ర తుంగభద్రా నది. ఇక ఏ నదుల్లో లేని ఆనందము నీ వల్ల పొందుతున్నాడమ్మా అని చెప్పి ఆ నదితో అన్నారు. అంత్యాక్షరి సంస్కృత అష్టావధానంలో అంత్యాక్షరి. జ్యోత్స్నా శుభ్రవితాన దీప్తి విపినే దివ్యత్పురే కంధరే మృత్స్నామోద సుగంధ బంధురతను రాజత్ ప్రజారంజితాం హిందూ జీవన తత్వభావన కళా సాహిత్య సంపద్యుతాం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం ధరాం. రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచమూః రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోऽస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భూరామ మాముద్ధర అని సప్త విభక్తులతో రాముడికి నమస్కరిస్తున్నా. చిక్కా రామదాస్ గారు స్వీయ కావ్యగానం. ఎక్కడ చూచినన్ కవులే ఎక్కడ చూడ శతావధానులే ఎక్కడ చూడ నాశు కవులెక్కడ చూడ ప్రబంధకర్తలే దిక్కరులంచు పేర్వడిన తిరుపతి వెంకట సూరులేగు నా ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగు దేశమా అన్నారు. ఇప్పుడు ఈ లలిత్ గన్నవరం లలిత్ ఆదిత్య గారితో కూడా మన తెలుగు తల్లి పునీతమైందని భావిస్తూ, అవధాని గారు మీరు రచించిన కావ్యంలోని నరసింహస్వామి జూలు గురించి రాశారు, దాన్ని వ్యాఖ్యానించాలని కోరుకుంటున్నాను. సాధారణంగా దేవతలకి పాదాది కేశాంత స్తోత్రం రాస్తారు, అంటే పాదాల నుండి కేశములు శిరోజాలు వరకు రాస్తారు. కాకపోతే నరసింహస్వామికి కేశములు ఉండవు, కేసరాలు ఉంటాయి. కాబట్టి పాదాది కేసరాంత స్తోత్రం అని రాశాను. దాంట్లో అక్కడ అన్నిట్లో అవ్యాన్ నృసింహస్య మొదలై ఇక్కడ జూలుని వర్ణించమన్నారు. అవ్యాన్ నృసింహస్య సటావితానం జాజ్వల్యమానానలతుల్య రోచి యత్కంపనోత్పాదిత ఘోర జంఝా దూరం క్షిపత్యాశ్రిత పాపతూలం. నరసింహస్వామి యొక్క జూలు జాజ్వల్యమాన అనలతుల్య రోచి, ఒక అగ్నిమండలంలాగా వెలుగొందుతుంటే దాన్ని ఆ జూలుని ఊపాడు. పోతనైతే ఆ ఊపిన జూలు నుంచి వచ్చిన గాలులకి అమరుల విమానాలు కూలిపోయాయి అంటారు. ఇక్కడ ఏమన్నారంటే ఆశ్రితులు, అతని భక్తుల యొక్క పాపము అనే దూదిని ఎగరగొట్టే గాలి ఆయన కేసరాన్ని ఊపిరిన గాలి అని చెప్పారు. దూరం క్షిపతి ఆశ్రిత పాప తూలం. నృసింహస్వామికి దైత్యారి అని పేరుంది కదండి. అంటే దైత్యానాం అరిహి. అలాగే పూజారి చిన్నారి అంటే ఏమిటి అర్థం?
అంటే ఇది తెలుగులో అరి ప్రత్యయం అనేది నేర్చిన వాడిలో వస్తుంది. కుమ్ము నేర్చినవాడు కుమ్మరి, పూజ నేర్చినవాడు పూజారి. నేను పూజారి అంటే పూజకు శత్రువు అని అనుకున్నాను. మీరేం చేశారంటే మీరు సంస్కృతంలో శత్రువు పెట్టుకుని నేను తెలుగులో నేర్చుకున్నా. అంటే ఇప్పుడు కొన్ని సమాసాలు అలాగే ఉంటాయి. మెట్రామ శర్మ, మెట్టు తెలుగు, రామ సంస్కృత పదం, అలా కొన్ని దుష్ట సమాసాలు ఉంటాయి. అది తప్పేవి కాదు. అపలాచార్యులు అపశబ్ద భయం నాస్తి. ఆ దుష్ట సమాసాలు అది విశేషణ పూర్వకం కాదు, అది షష్ఠి తత్పురుషం. ఓకే. మెట్టి యొక్క మిమ్మల్ని కూడా చాలా మంది సత్యనారాయణ అని ఒత్తినప్పుడు మీకు ఎలాంటి బాధ కలుగుతుందో ఒకసారి చెప్పండి. ఎందుకంటే సత్యనారాయణ అనే పదం చాలా చాలా ప్రచురితంగా ఉంది వ్యవహారంలో. అవును. మిమ్మల్ని ఎంతమంది సత్యనారాయణ అంటారో. అలా ఒత్తితే మీరు ఇంకా సన్నబడలేదా అని అనుమానం. ఒత్తబడరు. ఇట్లాంటి దుష్ట సమాసాలు 50 మంది భక్తులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్. చాలా దూరిపోయాయి. అవి విరమించుకోవాలి అట్లాంటి మాటల్ని. సంస్కృత అష్టావధానం, తెలుగు అష్టావధానంలోని నిషిద్ధాక్షరి అంశంలోని 2-3 పాదాలను, 3-4 పాదాలను కలిపి చెప్పడం కదా. ఒకసారి మీరు మనం చేస్తే నేను భావ సమన్వయం గురించి 3-4 పాదాలు స్వేచ్ఛగా వేసుకున్నాను. అలాగే నిషిద్ధం లేకుండా 3-4 పాదాలను ఇప్పుడు కలిపి చెబుతారు. కంధుల్ మిన్ను ధరించున్ విందున్ కూజించునందు వేడ్కన్ పరభూ సందోహమ్ముల ఈ బిందుపూర్వకైన దాకి యతి చెల్లుతుంది కదా, ప్రాస చెల్లుతుంది కదా, వర్గజ ప్రాస ఉంది. పరభూ సందోహమ్ముల పారెను సుందరమగు తెలుగు తల్లి శోభల్ చూడన్. పరభూ సందోహమ్మున నాడెను అంటే ఇంకా బాగుంటుంది. పరభూ సందోహమ్ముల నాడెను సుందరమగు తెలుగు తల్లి శోభల్ చూడన్. తెలుగు నిషిద్ధాక్షరి పద్యం పూర్తయింది అందరి కరతాళ ధ్వనుల మధ్య. సంస్కృత నిషిద్ధాక్షరి పద్యం మళ్ళీ చెప్తాను. ఇది కంధుల్ మిన్ను ధరించున్ విందున్ కూజించునందు వేడ్కన్ పరభూ సందోహమ్ముల నాడుచు సుందరమగు తెలుగు తల్లి శోభ రహించున్ అంటే ఇంకా బాగుంటుంది. తెలుగు తల్లి శోభ రహించున్. సంస్కృతంలో వాణ్యాః పుంభాసత మీరు అందించకండి, నేను చెప్తా. వాణ్యాః పుంభాసత పాతు వాణ్యాః పుంభాసత పాతు కాచిత్ విద్యాకళాధన మల్లినాథ శుభాఖ్యాస మలినాథ శుభాఖ్యాస కాళిదాస వశంకరీ. కాళిదాసస్య జీవని, ఆయన సంజీవని వ్యాఖ్య కాబట్టి ఆ వ్యాఖ్య పేరు వచ్చేటట్టు దానికి ప్రాణం పోసేటట్టు ముగింపు బాగుంది. ఇంకొకసారి వాణ్యాః పుంభాసతా పాతు కాచిద్ విద్యా కళాధరా మల్లినాథ శుభాఖ్యాస కాళిదాసస్య జీవని అని బాగుంది. తెలుగు అష్టావధానంలో సమస్య పూరణ 3-4 పాదాలు. స్వాత్మనిరూపణము మొదలో బహుగ్రంథములన్ పఠించి బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజ సన్నిధి నేర్వమేలగున్ ఆత్మకు తోచినట్టు అంటే తనకు తోచినట్టుగా ఆత్మకు తోచినట్టు
ఆత్మకు తోచినట్టు గురువండయలేకనే రెండో పాదం ఆగిపోయింది అక్కడ. ఆత్మకు తోచినట్టు గురువండయలేకనే గురువండను పొందక అనండి. ఆత్మకు తోచినట్టు గురువండను పొందక గురువందను పొందకచే గురువండను పొందనిదౌ స్వయంకృతాధ్యాత్మిక దర్శనము అధమాధమమున్ పునరించు శిష్టులన్. అంటే ఇక్కడ ఏంటంటే సంప్రదాయబద్ధంగా అసలే ఇది ఆత్మవిద్య అంటున్నారు కాబట్టి సంప్రదాయంగా గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. కాబట్టి నేను ఇందాక చెప్పిన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ అన్నప్పుడు తత్పద లక్ష్యార్థమైన ఆత్మజ్ఞానానికి గురువుని ఆశ్రయించాలి. అక్కడ శంకరాచార్యులు భాష్యంలో ఒక మాట అంటారు, శాస్త్రజ్ఞోపి స్వయం విద్వాన్ బ్రహ్మాన్వేషణం న కుర్యాత్ అంటాడు. నువ్వు అన్ని శాస్త్రాలు చదివి ఉండొచ్చు, దిగ్ధంతివి కావచ్చు, అయినా కూడా గురువు దగ్గర వెళ్లకుండా మాత్రం నువ్వు ఈ బ్రహ్మాన్వేషణ మాత్రం చెయ్యకు అని అన్నారు. ఆ మాట ధ్వనించేటట్టు పెట్టాను. చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను దీన్ని. స్వాత్మనిరూపణము మొదలు బహుగ్రంథములన్ పఠించి బ్రహ్మాత్మ విచారమున్ గురుపదాంబుజ సన్నిధి మే నేర్వమేలగున్ ఆత్మకు తోచినట్టు గురువందను పొందకనే స్వయంకృతాధ్యాత్మిక దర్శనం మే అధమాధమమున్ పునరించు శిష్టులన్. మహాంతం విక్రాంతం జలధితరణే దర్శిత జవం సమావేక్ష్య ప్రాజ్ఞం పవనతనయం కామితగుణాః బలం వా బుద్ధిర్వా రఘుపతి నుతిర్వా భవతు మే వద్దు బలం వా బుద్ధిర్వా సంస్కృత సమస్య పూరణలోని 3వ పాదం. బలం వా బుద్ధిర్వా రఘుపతి నుతిర్వా రఘుపతి నుతిర్వా బలం వా బుద్ధిర్వా భవతు సపదీ భవతు సజవం మేతి. బలం వా బుద్ధిర్వా భవతు సరయం మే ఇతి. బలం వా బుద్ధిర్వా భవతు సజవం మేతి. సజవం వేగంతో నాకు కలగాలి. బలం వా బుద్ధిర్వా భవతు సజవం మే ఇతి. భవతు సజవం మేతి మేత్వితి భవతు సజవం మేత్వితి. నతాః భవతు సజవం మేత్వితి నతాః కపిం దృష్ట్వా కామాకులితమనసస్యుర్యువతయః. ఇక్కడ కామము అంటే కామవాంఛ కాదు, కోరిక. ఈ ఆడవాళ్ళందరూ ఆంజనేయ స్వామిని చూశారు. వాళ్ళందరూ చూసి నేను బలాన్ని కోరుకోవాలా, బుద్ధిని కోరుకోవాలా, యశస్సును కోరుకోవాలా, భక్తిని కోరుకోవాలా అనే రకరకాల కోరికలు కోరుకుండే గుణాలతో వాళ్ళ మనస్సు అలల్లా ఊగిపోతోంది. కపిమంటే ఇంకెవరు? ఆంజనేయ స్వామి కదా. అట్లా చేశారు. చాలా ఉత్తమ పూరణ. మహాంతం విక్రాంతం జలధితరణే దర్శిత జవం సమావేక్ష్య ప్రాజ్ఞం పవనతనయం. అందుకని ఇక్కడ కామిత గుణాల్ని కోరుకున్నారు వాళ్ళు.
కామితగుణాః బలం వా బుద్ధిర్వా భవతు సరయం మే త్వితి నతాః ఇతి నతాః అని చెప్పి నమస్కరించిన ఆ యువతయః కపిం దృష్ట్వా కామాకులితమనసస్యుర్యువతయః. అపూర్వం. నతాః నమస్కృతాః తాః స్త్రియః నతు న తాః స్త్రియః. అవగతం. ధన్యవాదాలు. ఇక్కడ దత్తపది. అక్కటి కమ్ము జూపె కమలాసన కామిని శారదాంబ తానెక్కడికక్కడే శుచమునంతము జేయుచు మాట చెల్లి. శుచమునంతము జేయగ మాట చెల్లి అని పెట్టండి. శుచమునంతము జేయగ మాట చెల్లి. నే చిక్క నటన్న దీవెనను అన్న. నే చిక్కను అటు అన్న దీవెనను. నే చిక్కనటన్న దీవెనను శీఘ్రమే తాను సభన్ ఘటించి. ఇప్పుడు వచ్చినప్పుడు గురువులు ఏమంటారు? నువ్వు ఎక్కడ దొరక్కుందుగాక, నీకు జయం కలుగుగాక. ఆ మాటని నిజంగా సభలో నిరూపించి నే చిక్కను అటన్న మాటను. నే చిక్కనటన్న మాటను. నే చిక్కనటన్న దీవెనను అదంటే బాగుంది. నే చిక్కనటన్న దీవెనను శీఘ్రమే తాను సభన్ ఘటించి. శీఘ్రమే వాణి సభన్ ఘటించి. ముందర పైన తాను వచ్చేసింది. శీఘ్రమే వాణి సభన్ ఘటించి. వాణి సరస్వతి. రెండు రెక్కల అంటే ద్విపక్షంగా జరుగుతుంది ఈ వ్యవధానం. రెండ్రెక్కల సద్వధానమున లీలగనం మహనీయమై చనన్. లీలగన్ ఆ మహనీయము ఐ చనన్. లీలగనం మహనీయమై చనన్. అక్కటి కమ్ము జూపి కమలాసన కామిని శారదాంబ తానెక్కడికక్కడే శుచమునంతము జేయుచు. తానెక్కడికక్కడే శుచమునంతము జేయగ మాట చెల్లి. నేనెక్కడ నే చిక్కనటన్న దీవెనను శీఘ్రమే వాణి సభన్ ఘటించి. రెండ్రెక్కల సద్వధానమున లీలగ సమ్మహనీయమై చనన్. సమ్మహనీయమై చనన్. సమ్మహని అన్నప్పుడు స్ అమ్మ